ఒక హెలిక్ షాట్ అయితే కొట్టేసా డ్రోన్తో. అస్సలు మామూలుగా రాలేదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు డే 2 అనమాట. సో ఏమైందంటే నిన్న నైట్ ఫుల్ అలసిపోయాను, నాకు అస్సలు అవ్వలేదు. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ లైక్ లేదు ఇంకా మార్నింగ్ 6 o'clock ఇంకా అదే వైజాగ్ వెళ్ళిపోదామని అనిపించింది. బట్ మార్నింగ్ లేసేసరికి మళ్ళీ ఎనర్జీ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు లిటరల్లీ మార్నింగ్ 5 అయింది అండ్ అప్పుడే లైక్ క్లౌడ్స్ అదంతా లైక్ సన్ రైజ్ అయ్యేటట్లు ఉంది కొంచెంసేపు ఉంటే. సో దుదుమ వాటర్ ఫాల్స్ వెళ్ళి ఒకసారి సన్ రైజ్ చూసేసి డ్రోన్ షాట్స్ ఇద్దామనేసి ఉన్నాను. ఎనర్జీ వచ్చింది కాబట్టి కొంచెం తిరుగుదాము అనేసి అనిపిస్తుంది. బట్ మళ్ళీ చూడాలి దారిలో ఏమన్నా చేంజ్ అవుతుందా, నా ఒపీనియన్ ఏమన్నా చేంజ్ అవుతుందా అని చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ నేను దేశీయ అని చెప్పిన కదా, దేశీయ కాటేజెస్ కాస్ట్లీ అని చెప్పారు. సో నేను దుదుమ వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మధ్యలో రూమ్స్ ఫర్ రెంట్ అనేసి కేరళ హోటల్ అన్నమాట. ఇది రూమ్స్ ఫర్ రెంట్ అని కనిపిస్తుంది, మనం వచ్చేటప్పుడే కనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ వీడిని అడిగాను. 1500 రూపీస్కి వైఫై ఇచ్చాడు. వైఫై, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇస్తాడు 1500కి. రూమ్ కూడా బాగుంది, నాన్ ఏసీ రూమ్ ఇది. సో అందులో నేను ఇక్కడ నుంచి డియోమాలి ఉంది కదా, డియోమాలి అక్కడ చెప్పాను అనుకుంటా. సో మళ్ళీ కూడా ఏదో సంథింగ్ ఉంటుంది అక్కడ రూమ్ తీసుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయేది, ఎందుకంటే చాలా 1 hour 2 hours జర్నీ. ఇదైతే దుదుమ వాటర్ ఫాల్స్కి కరెక్ట్గా 15 kilometers ఉంది. సో రూమ్స్ కూడా బాగున్నాయి, మొత్తం క్లీన్ ఉన్నాయి. అండ్ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ పైన మనం కూర్చొని తినొచ్చు లిటరల్లీ. నేను ఒకసారి ఏం చేస్తానంటే నా యాక్షన్ క్యామ్ తీసుకొని వెళ్ళి అది రికార్డ్ చేస్తాను ఎట్లుంది అనేసి. కానీ నైట్ మాత్రం ఫుడ్ కూడా బాగా ఇచ్చాడు. చికెన్ రోటీస్ ఇచ్చాడు, 3 or 4 రోటీస్ ఇచ్చాడు. మంచిగా తినేసి స్లీప్ వేసా. నైట్ 10కి పడుకున్నాను అనుకో, 10కి పడుకొని లేసా. మార్నింగ్ 5కి లేసా, ఇప్పుడే లేసా. ఎనర్జీ మొత్తం వచ్చేసింది తిరిగి. ఇప్పుడు దుదుమ వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. నేను వీడికి టీ చెప్పాను, గంట సేపు అయింది తినగాలే. టీ వేస్తే టీ తాగేసి నెక్స్ట్ ఏంది పరిస్థితి అనేసి చూడాలి. మరి అది వస్తే నేను టీ తాగేసి దుదుమ వాటర్ ఫాల్స్ వెళ్దామనేసి. సరే మీకు ఒకసారి టూర్ ఇస్తే ఇక్కడ పనస పండ్ల చెట్లు కూడా ఉంది, ఒకసారి చూస్తాను. మొక్కను అసలు మాడిపోయిన రొట్టెలా అయిపోయింది. సో మార్నింగ్ 6 అయింది. ఎవరు లేడు. అదో అయ్యా పడ్డామంటే ఇంకంతే అయ్యా అవే. అదో కింద డేంజరస్ ఉంది ఇది రోడ్. కొంచెం స్లిప్ అయినామంటే ఇంక కొట్టుకొని పోవడమే. ఇదంతా డ్యామ్ అనుకుంటా ఇది. సో బేసికల్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఇట్లా అయ్యా. జస్ట్ మీరు ఇక్కడికి వస్తే ఈ చివర నిలబడకండి. అక్కడ చూస్తున్నారు ఆ పైపు పోయింది, అది పైపు. నువ్వు ఇట్లా పట్టుకొని ఇట్లా కింద పడినావు అంటే ఇంక అయిపోయింది. ఇంకా హరోం హర.
సో బేసికల్లీ చెప్పాను కదా, సో ఇది ఇది ఎత్తులో ఉంది. సో నాకు తెలిసి డ్యామ్ ఇట్లా ఓపెన్ చేస్తే వాటర్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతాయి, అక్కడికి ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏ చిన్న ఓ అక్కడ చిన్న పక్షి ఉంది, బాగుంది, అది తీద్దామా. బర్డ్ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ నాకు, కానీ బర్డ్ ఫోటోగ్రఫీకి ఏంటంటే ఒకటి లెన్స్ కావాలి. ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా? ఓపెన్. ఈమె మళ్ళీ 20 రూపీస్ అడుగుతుందేమో, నా దగ్గర లేవు, బతికిపోయా. ఓకే. ఏంద్ర అయ్యా మేఘాలు, మేఘాలు గుచ్చుకున్న చిమ్టు. ఇంత పొద్దున్నే ఫస్ట్ కస్టమర్ నేనే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. షాప్స్ కూడా ఓపెన్ చేయలే, దెయ్యాలు తిరుగుతున్నాయి. నా దగ్గర ఏం లేవురా అయ్యా, నన్ను గెలకకు. సో హలో, నా వెనకాల కుక్క వస్తుంది, అందుకే నాకు ఇట్లా భయం వేస్తుంది. ఇక్కడ సినేరియో మాత్రం అద్దిరిపోయింది, ఒక్కసారి చూపిస్తా మీకు. బ్యాక్ సైడ్ మేఘాలు కనిపిస్తున్నాయి, అది చూపించాలి అంటే, కానీ చూస్తున్నారు కదా మొత్తం మేఘాలే ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఒక డ్రోన్ షాట్ చేస్తే లైఫ్ సెట్. ఇక్కడ కిందికి వెళ్ళడానికి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ శివుడి గుడి ఉంది అనుకుంటా, ఇక్కడ నంది ఉంది. మరి కిందికి వెళ్ళాలంటే రూట్ నాకు ఐడియా లేదు. రూట్ వావ్. సరే, ఏం చేస్తానంటే లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. నా చింపిరి జుట్టు నేను, ఈ అమ్మ. వావ్, లంగ్స్ ప్యూరిఫై అయిపోయినాయి. ఈ వ్యూ చూడంగానే నాకు లంగ్స్ అన్నీ ఇట్లా, వైజాగ్లో పీల్చుకున్న పొల్యూషన్ మొత్తం ఇక్కడ వదిలేస్తాను నేను. ప్రశాంతంగా కూర్చొని ఎంతసేపు కావాలంటే అంతసేపు వీడియోస్ తీసుకోవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? ఎవ్వడు లేడు, మార్నింగ్ 6 o'clock వచ్చిన కాబట్టి ఎవ్వడు లేడు. నిన్న అయితే ఒక 20-30 మంది లిటరల్లీ ఇక్కడ కూర్చున్నారు. చెత్త డస్ట్బిన్స్ కూడా పెట్టారు. అయ్యా డస్ట్బిన్ అంట. Look at that fucking stability, man. This is the reason I love DJI drones. Not even moving a single bit at this high winds. Oh my god. There is a lot of wind and look at this beast.
చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ద దుదుమ వాటర్ ఫాల్స్. ఒక హెలిక్ షాట్ అయితే కొట్టేసా డ్రోన్తో, అస్సలు మామూలుగా రాలేదు, అది ఎక్సలెంట్లో వచ్చింది. మార్నింగ్ 6 అయింది కాబట్టి ఎవరు రాలేదు. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కరు ఇప్పుడు ఒక 2-3 మెంబర్స్ వస్తున్నారు దారిలో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ విత్ నో వన్ ఆన్ ద డియోమాలి, ఐ మీన్ దుదుమ వాటర్ ఫాల్స్. ఇంకా ర్యాపిటప్ చేసి బాల్డా కేవ్స్ వెళ్ళిపోయాం. అందరు నిదానంగా వస్తున్నారు ఇప్పుడు. ఓకే గైస్, సీ యూ. హెలో. సో ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాం. దుదుమ వాటర్ ఫాల్స్ అయిపోయింది. నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్దామని అనుకున్నా, బట్ మార్నింగ్ లేచేసరికి నాకు ఒక ఎనర్జెటిక్ వైబ్ వచ్చింది. వావ్, ఇది చూడండి నా వెనకాల చెట్టు, ఇట్స్ సో బ్యూటిఫుల్. గౌతమ బుద్ధుడిని అయిపోయా నేను. బాగుంది. దట్ ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు క్యామ్తో తీయొచ్చు, కానీ క్యామ్ తీసి పెట్టాలి, అదంతా సోది. నా సజెషన్ ఏంటంటే, అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, బెటర్ బై ఐఫోన్లోని మీకు 3 కెమెరాస్, అంటే టెలిఫోటో అది ఇది మ్యాక్రో అన్ని షార్ట్స్ కవర్ అయిపోతాయి. నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిందంటే కెమెరా కొని, బట్ ఓకే, ఇట్స్ ఫైన్. కెమెరా మీకు అంటే నాలాగా బర్డ్ ఫోటోగ్రఫీ కానీ లేకుంటే యానిమల్ ఫోటోగ్రఫీ కానీ చేస్తే పర్లేదు. బట్ నార్మల్గా అయితే నార్మల్ కెమెరా ఇట్లా లైక్ ఇలాంటి వీడియోస్ తీయాలి పెట్టాలి, అది పెద్ద సోది. రాదర్ దెన్ దాట్, గో అండ్ బై అన్ యాపిల్ ఐఫోన్, యూ విల్ బీ ఫార్ హ్యాపీ విత్ ఇట్. ఒక వీడియో తీద్దాం ఇక్కడ. సో బేసికలీ వీళ్ళని కిందికి పోవడానికి నేను దారి అడిగిన, బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కిందికి రిస్ట్రిక్షన్ చేసేసినారంట మొత్తం. నేను చనిపోయినాడు కదా ఒకడు, దానివల్ల మొత్తం రిస్ట్రిక్షన్ అయిపోయింది, కిందికి ఎవరిని అలౌ చేయమంటున్నాడు. సో చేసేది ఏం లేదు, ఇంకా పోవడమే. బాల్డా కేవ్స్ పోదామని ఉన్నా. నంది ఉంది ఇక్కడ. పీస్ఫుల్ ఉందిరా బాబు చాలా. స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్ మ్యాటర్ అని రియలైజ్, బికాస్ ఇక్కడ ఒక చెట్టు ఉంది, లిటరలీ లైక్ ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ టు గ్రో దిస్ ట్రీ. సో చూస్తే కానీ మొత్తం చెట్టు లైక్ ప్రాపర్, దేర్ ఇస్ అ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ దిస్ ట్రీ. అండ్ చాలా చాలా అంటే చాలా చల్లగా ఉంది అసలు బికాస్ ఆఫ్ దిస్ ట్రీ. బికాజ్ ఆల్రెడీ సన్ వచ్చేసింది, బట్ ఓన్లీ అట్ దిస్ ప్లేస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ చల్లగా ఉంది. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అన్నమాట. A small tree can help like make you feel a little bit comfortable. చిన్న పొట్ట వచ్చేసి పొట్ట చూడకండి.
I will take some of the shots of this one because I really love this tree. Let's sit for some time here. Sit for some time and సో బేసికలీ నా ఫేస్ ఓవర్ ఎక్స్పోజ్ అయింది ఇక్కడ, ఏం పర్లేదులే. సో చూస్తున్నారు కదా ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ట్రీ. మన వైజాగ్లో ఉంటుంది, అబ్బా ఇట్స్ వెరీ హాట్ ఇన్ సమ్మర్. ఐ డోంట్ నో ఐ జస్ట్ వాంట్ స్లీప్ హియర్. మనం ఒక మంచం వేసేసుకొని మంచిగా ఇక్కడ మంచిగా పడుకుంటే సెట్ అయిపోతుంది జీవితం. ఇంకేం అవసరం లేదు. కొంచెం తినడానికి ఫుడ్, ఇంకా అంతే, తిరగడానికి బండి చాలు. ఇంకా ఐ విల్ బీ హ్యాపీ విత్ మై లైఫ్, ట్రస్ట్ మీ. లైక్ బేసికలీ ఇలాంటి ప్లేసెస్కి వస్తే నాకు ఇట్లా నాలో ఉన్న గౌతమ్ బుద్ధుడు బయటకు వస్తాడు. అందులో ఇది మరి ఇదేం చెట్టు, బుద్ధుడి చెట్టులా ఉంది నాకు అంత ఐడియా లేదు కానీ. సో బేసికలీ ఏంటంటే పీపుల్ డజంట్ నీడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫోన్ కానీ, కెమెరాస్, ఐఫోన్స్ అవన్నీ అవసరం లేదు. దోస్ ఆర్ జస్ట్ లైక్ దే ఆర్ లైక్ జస్ట్ అ లగ్జరీ, అంతేకాని దే ఆర్ నాట్ లైఫ్. దట్స్ వాట్ ఐ థింక్ సో. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ కాలం ఎలా అంటే బైక్ ఉండాలి, కాస్ట్లీ బైక్, కాస్ట్లీ ఫోన్, కాస్ట్లీ కెమెరా, చాలు ఇంకా అసలు రిచ్ ఇంకా వాడు. బట్ ఐ పర్సనలీ థింక్ దాట్ హ్యావింగ్ అ పీస్ఫుల్ మైండ్ అండ్ అ ప్రాపర్ మైండ్ సెట్ ఉంటే చాలు. యూ కెన్ లివ్ వేర్ ఎవర్ యూ వాంట్. I'm very happy here. I don't know.